సూటిగా ముఖం మీదే నువ్వు ఆయనకి నచ్చవని చెప్తోంది. ఆ విధంగా చెప్తే మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించలేరా? ఒక అమ్మాయితో తన సవతి ఇలా మాట్లాడితే తన గుండెల్లో గుణపొందించినట్టు ఉంటుంది. మీకు తెలీదా? దేవి, నిజంగా దీని గురించి నాకే కాదు, నీకు తెలీదు. స్పష్టంగా చెప్తున్నాను, నా ఇష్ట సఖి నువ్వే. కంటి తుడుపు మాటలు అక్కర్లేదు. మీ కళ్ళ ముందు ఏ రాణి ఉంటే వాళ్లతో, అది సత్యభామ అయినా, కాళింది అయినా, లేక జాంబవతి అయినా, ప్రతి ఒక్కరికి ఇదే మాట అప్పచెప్తారు. మీ గురించి తెలీదా నాకు? మీ కళ్ళ ముందు ఏ రాణి ఉంటే ఆవిడే మీ ఇష్ట సఖి. తీయగా మాట్లాడి అన్నీ మరిపిస్తారు. దేవి దేవి దేవి, నీవెక్కడికో వెళ్ళిపోతున్నావు. నచ్చటం నచ్చకపోవటం గురించి మాణిక్యం మాట్లాడుతోంది. తనంటేనే ఇష్టమని మాణిక్యం అంటోంది. కాని దిగు అలా అనలేదు కదా. దిగుకి ప్రియమైన భార్య సఖు, నాకు నా దేవిలాగా. సంతోషం, వినాయకుడి పూజ పూర్తయింది. ఇప్పుడు త్వరగా మిగతా పనులు ప్రారంభిద్దాం. నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరగాలి. ఎటువంటి లోటు లేకుండా శాస్త్రోక్తంగా జరగాలి. అవును. మంచిది, మొదలు పెట్టండి. అదేంటంటే గౌరవనీయులు పూజ్యులైన సుబేదరన్ గారి కుమార్తె చి లా సౌ మాణిక్యాన్ని మనోరమ బాయ్ కుమారుడైన దిగంబరరావుకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. ఇప్పుడు నిశ్చితార్థ కార్యక్రమం. ఇరు కుటుంబీకులు వీరి వివాహానికి సంపూర్ణ అంగీకారం తెలియజేశారు. మీకు సమ్మతమే కదా వదినా? సమ్మతమే. నీకు వత్సలా, యమునా, నీకు ఇక నా విషయానికి వస్తే నాకు పరిపూర్ణ సమ్మతం, తెలుసుగా. ముందు మీరు దిగంబరరావు గారిని అడగండి, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం సమ్మతమో కాదో. అంటే ఆయనకి సమ్మతమే అయి ఉంటుంది, కానీ ఆచారం ప్రకారం నేను ఒకసారి అడగాలి కదా. ఇదిగో దిగంబరరావు, మాణిక్యాన్ని చేసుకోవడం నీకు ఇష్టమే కదా? అయినా మాణిక్యం లాంటి బంగారు బొమ్మను ఇష్టపడని వారు ఎవరుంటారు? అంతే కదా? ఏమంటావు దిగు? దిగు, మాణిక్యాన్ని చేసుకోవడం దిగుకి సమ్మతమే. మాణిక్యం అంటే చాలా ఇష్టం తనకి. ఎరా దిగు, నువ్వే స్వయంగా చెప్పు. అయితే నువ్వు నాకు మాట ఇవ్వు. ఇంకెప్పుడు ఇలాంటి మూర్ఖపు పని చేయనని నాకు మాట పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వు. సరే, నేను నీకు మాటిస్తున్నానమ్మా. దిగంబరరావుకి పరిపూర్ణ సమ్మతం. ఇప్పుడు ఆడపిల్లి వాళ్ళ కుటుంబం. గురువు గారు చెప్పిన పద్ధతి ప్రకారం అయితే ముందుగా మనం మాణిక్యాన్ని అడగాలి, అంతేగా? చెప్పు మాణిక్యం, నీకు సమ్మతమే కదా? సమ్మతమే. ఆయన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. చూడండి, మా కూతురికి సమ్మతమైతే మాకు కూడా సమ్మతమే. భలే భలే భలే. గురువు గారు అందరూ అంగీకారం తెలిపారు. తదుపరి కార్యక్రమం సంగతి చూడండి. అలాగే, తప్పకుండా గజా గారు మొదలు పెడదాం. ఆగండి, ముఖ్యమైన వ్యక్తి ఒకరు ఇంకా తన అంగీకారాన్ని తెలపనే లేదు. ఎవరిది? సక్కు తెలపలేదు. ఈ పెళ్లి తనకి సమ్మతమేనని సక్కు స్వయంగా చెప్పాలి కదా. తన అంగీకారంతో పనే ఉంది. లేదత్తయ్యా, తన అంగీకారం తీసుకోవాల్సిందే. సక్కు, చూడమ్మా, నేనిప్పుడు నిన్ను అడగబోయేది ఏంటో నీకు అర్థమైంది కదా?
నీ భర్తకి మాణిక్యానికి వివాహం జరగబోతోంది. అది నీకు సమ్మతమే కదా? పాండురంగా, నాకెందుకు ఇలాంటి దుస్థితి కల్పించావు? సక్కు, లేదు లేదు లేదు, ఇలా అయితే మేము ఒప్పుకోం. అవును, చెప్పాలి. చెప్పాల్సిందే. అందరికీ వినిపించే విధంగా తను బిగ్గరగా చెప్పాలి. నాకు ఈ వివాహం సమ్మతమే. సంతోషం. ఈ పెళ్లికి అందరూ అంగీకారం తెలిపారు. ఇప్పుడు సంప్రదాయం ప్రకారం వధువు తల్లిదండ్రులు అల్లుడు గారిని సత్కరించాలి. గజానన్ రావు, ఏర్పాట్లు చేయండి. దిగంబర్ రావు, ఇలా వచ్చి కూర్చోండి. దిగు. నీ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని చిరునవ్వుతో పీటల మీద కూర్చో. చూడు, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మన కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆ? లే రా నాయనా, లే లే లే, ఇలా కూర్చోండి. ఇలా రా, కూర్చో.